హలో అందరికీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే సమరీ ద గ్లాస్ మెనేజరీ రిటర్న్ బై టెనీసీ విలియమ్స్. ఫస్ట్, గ్లాస్ మెనేజరీ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ గ్లాస్ ఐటమ్స్. ఈ ప్లేలో కలెక్షన్ ఆఫ్ గ్లాస్ యానిమల్స్ అని అర్థం. ఇంట్రొడక్షన్ చూసుకున్నట్టయితే గ్లాస్ మెనేజరీ అనేది ఒక మెమొరీ ప్లే. అంటే ఈ స్టోరీని నరేట్ చేసే హీరో తన జ్ఞాపకాల్ని మనతో పంచుకుంటాడు. ఇది టెన్నీసీ విలియమ్స్ రాశాడు. ఇది 1944లో పబ్లిష్ అయింది. ఈ స్టోరీ ఏంటంటే టామ్ విల్లింగ్ఫీల్డ్ మన హీరో లేదా ప్రొటగనిస్ట్ 1930స్లో సెయింట్ లూయిస్ అపార్ట్మెంట్లో వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన స్ట్రగుల్స్, వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేసిన టైంని మనతో పంచుకుంటాడు. ఈ స్టోరీలో క్యారెక్టర్స్: మిస్టర్ వింగ్ఫీల్డ్ ఫాదర్, అమాండా వింగ్ఫీల్డ్ మదర్, టామ్ వింగ్ఫీల్డ్ సన్, లారా వింగ్ఫీల్డ్ డాటర్ అండ్ జిమ్ ఓ కానర్ టామ్ యొక్క ఫ్రెండ్ అండ్ టామ్ పనిచేసే ప్లేస్లో అతను సీనియర్. సమరీ ఎలా ఓపెన్ అవుతుంది? ఫస్ట్, సెయింట్ లూయిస్ అనే అపార్ట్మెంట్ మంటల్లో తగలబడిపోతుంది. దాంట్లో నుండి ఇద్దరు లేడీస్ పరిగెత్తుతూ వస్తారు. ఇదంతా మన హీరో అంటే టామ్ వింగ్ఫీల్డ్ అక్కడే నిలబడి చూస్తుంటాడు. అలా తగలబడుతున్న అపార్ట్మెంట్ని చూస్తూ తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. టామ్ ఒక ఆస్పైరింగ్ పోయెట్ అంటే పోయెట్ అవ్వాలని కలలు కంటూ ఉండేవాడు. ఇంటిని నడిపించడానికి తన వంతు సహాయంగా షూవేర్ హౌస్లో పనిచేస్తూ ఉండేవాడు. టామ్ వాళ్ళ ఫాదర్ అంటే మిస్టర్ వింగ్ఫీల్డ్ వాళ్ళని వదిలిపెట్టి చాలా సంవత్సరాలు దాటిపోతుంది. అప్పటి నుండి అమాండా వింగ్ఫీల్డ్ అంటే టామ్ వాళ్ళ అమ్మే ఇంటిని చూసుకుంటుంది. టామ్ సిస్టర్ లారా వింగ్ఫీల్డ్ తను చాలా షై పర్సన్. ఎప్పుడూ లోన్లీగానే ఫీల్ అవుతూ ఉంటుంది. తన లోన్లీనెస్ని పోగొట్టుకోవడానికి అంటే గ్లాస్ ఐటమ్స్ని, మెయిన్గా యానిమల్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అమాండా వింగ్ఫీల్డ్ టామ్కి అండ్ లారాకి తన చిన్ననాటి సంగతులు చెప్తూ ఉండేది. అండ్ అలాగే తనని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అబ్బాయిల గురించి కూడా చెప్తూ ఉండేది. అమాండాకి ఉన్న ఒకే ఒక్క బాధ ఏంటంటే లారా చాలా షై పర్సన్ అండ్ అలాగే మెన్ని అట్రాక్ట్ చేయలేదని, తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు రారని అమాండా భయపడుతూ ఉండేది. తనని ఒక బిజినెస్ స్కూల్లో జాయిన్ చేస్తే తన ఫ్యూచర్ బాగుంటుందని లారాని బిజినెస్ స్కూల్లో జాయిన్ చేస్తుంది. కానీ లారాకి ఉండే షైనెస్ వల్ల క్లాస్లో ఎవరితో కలవకుండా క్లాస్ ఎగ్గొట్టి వీధుల్లో తిరిగేది. అలా ఒకరోజు అమాండాకి దొరుకుతుంది. సో అమాండా ఏం డిసైడ్ అవుతుందంటే లారాకి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతుంది. టామ్ని ఎవరైనా సూటర్ని అంటే ఎవరైనా పెళ్లి కొడుకుని వెతకమని చెప్తుంది. ఇక మన ప్రొటాగనిస్ట్ టామ్ వింగ్ఫీల్డ్ షూవేర్ హౌస్లో పనిచేస్తాడు. అతను జాబ్ స్ట్రెస్ తట్టుకోలేక మందుకి, సినిమాలకి అండ్ అలానే లిటరేచరే తన ప్రపంచంగా బతుకుతుంటాడు. అండ్ ఇదే విషయం కారణంగా అమాండాకి టామ్కి చాలా గొడవ జరుగుతుంది. టామ్ లారా యొక్క గ్లాస్ కలెక్షన్ని బ్రేక్ చేస్తాడు. తర్వాత లారా ఫీల్ అయిందని తెలుసుకొని సారీ చెప్తాడు. అండ్ అలానే టామ్ని అమాండాని కలపడానికి లారా ట్రై చేస్తుంది. అమాండా లారాకి పెళ్లి చేయాలని మంచి సంబంధాలు వెతకమని టామ్కి చెప్తుంది. ఆ పనిలోని భాగంగానే టామ్ తన ఫ్రెండ్ అయిన అండ్ అలాగే తనతో పాటు షూవేర్ హౌస్లో సీనియర్గా పనిచేస్తున్న జిమ్ ఓ కానర్ని డిన్నర్కి పిలుస్తాడు. అమాండాకి జిమ్ థాట్ ప్రాసెస్ బాగా నచ్చుతుంది. అమాండా లారాని మంచిగా రెడీ చేస్తుంది. కానీ జిమ్ పేరు వినగానే లారా మాత్రం బయటకి రాను అంటుంది. ఎందుకంటే జిమ్ లారా యొక్క స్కూల్ క్రష్. సో అమాండా, జిమ్ అండ్ టామ్ డిన్నర్ చేస్తారు. అలా డిన్నర్ చేస్తూ ఉండగా కరెంట్ పోతుంది. దానికి అమాండా టామ్ని తిడుతుంది. ఎందుకంటే కరెంట్ బిల్ కట్టమని ఇచ్చిన డబ్బుల్ని టామ్ వాడుకుంటాడు. అలా వాళ్ళు క్యాండిల్స్ వెలిగిస్తారు. లారా లివింగ్ రూమ్లో ఒక్కతే ఉందని తనకి కంపెనీ ఇవ్వమని జిమ్ని పంపుతుంది అమాండా. అలా జిమ్ అండ్ లారా మాట్లాడుకుంటూ ఉండగా లారాకి జిమ్ అంటే స్కూల్లో క్రష్ ఉండేదని, కానీ ఎప్పుడూ చెప్పలేకపోయానని అంటుంది. అలాగే లారాకి ఒక ఇల్నెస్ ఉంటుంది, అదే ప్లూరోసిస్. కానీ జిమ్ అది బ్లూరోసిస్ అని తప్పుగా పలికేవాడు. అది తనకిచ్చిన నిక్నేమ్ లాగా అనిపించింది లారాకి. లారా తన గ్లాస్ కలెక్షన్ని చూపిస్తుంది. తన ఫేవరెట్ గ్లాస్ యానిమల్ అయిన యూనికార్న్ని జిమ్కి ఇస్తుంది. కానీ దాన్ని యాక్సిడెంటల్గా జిమ్ చేతిలోంచి పడిపోయి బ్రేక్ అవుతుంది. లారా దానికి జిమ్ని ఏం అనదు. అలా వాళ్ళిద్దరూ మెల్లిగా డాన్స్ చేస్తూ ఉంటారు. జిమ్ లారాని కిస్ చేస్తాడు. కానీ వెంటనే వెనక్కి జరుగుతాడు. ఎందుకంటే జిమ్కి ఆల్రెడీ ఫియాన్సీ ఉంటుంది. ఆ విషయం లారాకి చెప్తాడు. లారా ఆ విరిగిన యూనికార్న్ని జిమ్కి గుర్తుగా ఇస్తుంది. అలా అక్కడికి వచ్చిన అమాండాకి జిమ్కి ఆల్రెడీ ఫియాన్సీ ఉందని తెలుస్తుంది. జిమ్ వెళ్ళాక టామ్ని కనీసం ఒక మంచి సంబంధం కూడా వెతకడం చేత కాదు అని తిడుతుంది. అండ్ లారాని ఓదారుస్తుంది. అలా ఈ స్టోరీని మనకి నరేటర్ అయిన టామ్ వింగ్ఫీల్డ్ నరేట్ చేస్తూ ఉంటాడు. ఇక ఎండింగ్లో ఏం రివీల్ చేస్తాడంటే జిమ్ వచ్చి వెళ్ళిన కొన్ని రోజులకే షూవేర్ హౌస్లో తనని ఉద్యోగం నుండి తీసేశారని, ఆ కోపంపైనే రెస్పాన్సిబిలిటీస్ని, ఇంటి బాధ్యతల్ని అన్నీ తప్పించుకోవడానికి వాళ్ళ ఫాదర్ అయిన
మిస్టర్ వింగ్‌ఫీల్డ్ లాగానే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా అమాండా అండ్ లారా యొక్క మెమోరీసే తనని వెంటాడుతూ ఉంటాయని ఎండ్ చేస్తాడు. ఈ స్టోరీకి కంక్లూజన్ ఏంటంటే, మనం కూడా లారా లానే ఏదైనా బ్యూటిఫుల్ థింగ్స్‌ని చాలా చెరిష్ చేస్తాం. కానీ బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ మీన్ టు బి క్రష్డ్ బై అదర్స్. అండ్ ఐ హోప్ ఈ సమ్మరీ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.